చేయాలరా? ఫేస్ చూడకుండా లవ్ చేసినప్పుడు ఉండాలరా ఈ బుద్ధి. ఎప్పుడు ఎవరి ఎమోషన్స్ తో ఆడుకోలేదు. ఏంటో 1 to 6 అంటే ఏదో ఫ్యాన్సీ నెంబర్ అనుకున్నాను, కానీ ఇలా తలరాతని మార్చే నంబర్కి దొరికిపోతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 to 6 ఫ్యాన్సీ నెంబరా? ఆ రోజు తాగేసి ఏం చెప్పానో వీడు ఏం రాసుకున్నాడు. నేను బాత్రూమ్కి వెళ్ళాను సార్. సరే. హాయ్ కార్తీక్, ఎంతసేపు అయింది వచ్చి? ఏమైంది అలా ఉన్నావు? అయ్యి బాబోయ్, నా వల్ల ఇంత పులిహారైపోయిందా? అనవసరంగా నోటుకొచ్చేట్టు వాగేశారు. ఈ విషయం ఎప్పుడు అడిగి తెలిస్తే కరుడు గట్టిన రేపిస్తే కత్తెర కత్తి దొరికేట్టు అయిపోద్ది నా బతుకు. అమ్మో, నా సెల్లో కూడా మార్చేస్తాను. ఫోన్ ఎక్కడ? రే, నా ఫోన్. ఫోనా? ఎవరు ఫోన్? ఇదిగోరా నీ ఫోను. ఇక్కడ పెట్టుకుని ఎత్తుకుంటావు. అవును, ఆ రోజు ఏ నెంబర్ ఫిక్స్ చేసావు నువ్వు? నీ సెల్లో నా సెల్లో ఒకటే నెంబరా? ఒకసారి చెక్ చేస్తాను. ఇదిగో నీ ఫోన్ లో నా ఫోన్ లో సేమ్ నెంబర్. చూడు చూడు. రాంగ్ నెంబర్ కాదే, ఇదిగో ఆ రోజు స్వయంగా నేనే నోట్ చేశాను. చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? రాంగ్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. ఇలా చేయడే వీడు. అదే చేశాడు, ఇదే ఒరిజినల్ నెంబర్. అవునా? సరే, నువ్వు కీలోకి వెళ్ళి వేడిగా కిచెన్ ఇస్తున్నా పో. కావాలంటే చూడు, తన మొబైల్లో కూడా ఇదే నెంబర్ ఉంటుంది. సేమ్ నెంబర్. ఇదేంటి, నీ సెల్లో వేరే నెంబర్ ఉంది? సేమ్ నెంబర్, నువ్వు కూడా అదే నోట్ చేసుకో. నీ ఫేసు ఆ రోజు నువ్వు కరెక్ట్ గా నోట్ చేసావా లేదని నీ సెల్ చెక్ చేశాను తెలుసా? నానా అమ్మా, ఏంటి గట్టిగా వినపడట్లేదు? గట్టి చెప్పు. చిన్న పొరపాటు అయిపోయింది. బెల్ట్ కూడా చిన్నదేరా. కొడతావా? అరే, ఇలా గెస్ట్ చేసావు? దెబ్బ తగ్గుతుందేమోరా. నేను నమ్మనుగా. నీ బదులు నేను వెళ్ళి అమ్మాయి దగ్గర సారీ చెప్పారా? పాపం మంచిదిరా, క్షమించేస్తుంది. ఆ, కానీ తమరు చేసిన ఎర్రిప్పు క్రియేటివిటీకి శిక్షించేది ఎవరు? అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు. కొన్నిటికి నేను కూడా ఉన్నాను రా. నంబర్ కరెక్ట్ గా ఉందా? కాంచి నంబరా? కాంచి నంబరా? క్రియేటివిటీ. అది సార్ జరిగింది. ఏమంటావమ్మా? తప్పులు పక్కన పెడితే నీ కన్నీటికి కారణమైన వాడిని మాత్రం నేను ఎప్పటికీ. సార్ నెక్స్ట్ టైం అలా జరగదు సార్, నేను గ్యారెంటీ. డిసిషన్ నీదమ్మా, నువ్వేం చెప్తే అది. నన్నుగా ఇష్టపడేవాడు దొరకాలని కలలు కన్నా నాకు దొరికినట్టే దొరికి చివరికి అది నిజం కాకపోగా వేరెవరినో నేను అనుకొని ప్రేమించడం ఇది కేవలం నా దురదృష్టం. నాన్న, తప్పు కార్తిక్దే అనుకుంటే నాది కొంత ఉంది. పోనీ నన్ను మాట్లాడమంటావమ్మా? వద్దు నాన్న, ఏదో అయిపోయింది. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేద్దాం. తను రాకుండా ఫ్రెండ్ని పంపించి కార్తిక్ మంచి పని చేశాడు. తనే వచ్చుంటే మంచి చెడు మర్చిపోయి చంపేసేదాన్ని. ఇట్స్ ఓకే అండి, ఇంకెప్పుడు నేను కార్తిక్ కాల్ చేయను. ఓకే. కార్తిక్ని కూడా కాల్ చేయొద్దు అని చెప్పండి. సారీ చెప్పడానికి కాల్ చేసినా నేను తట్టుకోలేను. ఇట్స్ ఓకే, లెట్స్ ఎండ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆ మధుగాని. ఇదిగో, వాడి వల్ల పిచ్చి లేచింది నాకు. వాడి పేరెత్తకు. వాడు నిన్ను సిన్సియర్ గా ఆలోచిస్తున్నాడు బంగా. శృతి, ఏదో నాలాంటి వాడి మాటలు విని. నీలాంటి గొట్టంగాడి మాటలకే నన్ను అనుమానించాడంటే వద్దు నాకాడు. అది లవ్వా? అంటే
వాడిని క్షమించే ఛాన్సే లేదు ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. లేదు 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 వద్దు, నువ్వు ఆ మాట మీద ఉండు. Yes! నా లైన్ క్లియర్ అయిపోయింది. లేకపోతే నేను నిన్ను చూడడం ఏంటి, నువ్వనుకుని వేరే వాళ్ళతో టచ్ లోకి వెళ్ళడం ఏంటి, ఆ ఎదవ నిన్ను పడడానికి నేను సలహాలు ఇవ్వడం ఏంటి? కానీ బంగారం, ఈ మ్యాటర్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తే నువ్వు వాడిని లవ్ చేయలేదు, వాడి ఐడియాస్ లవ్ చేస్తావు. ఐడియాస్ ఎవరివి? నావి. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. ఏయ్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. బంగారం, కన్ఫ్యూజన్ ఏం లేదు. మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదరు, మనకి లేదెదురు. నువ్వెప్పుడొచ్చావు బ్రదరు? అర్రే ఓకే, ఇదేంటిది? చాలీ సారీ చాలీ రొమాంటిక్ కనపడ్డు గానీ బాబా మంచోడే. ఆపరా నీ యాక్టింగ్. నా గర్ల్ ఫ్రెండ్ లైన్ వేస్తావా? అంటే బ్రదరు, యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ కే నువ్వు లైన్ వేసావు. నువ్వు ఎప్పుడైనా నాకు చూపించావా? నేను చూపించకుండానే నువ్వు చూసావు కదా. అప్పుడు నువ్వు లవ్ చేస్తున్న సంఖ్య నాకు తెలియదు కదా. ఓ, నాకు తెలుసా? తెలిస్తే నీకు హెల్ప్ చేస్తానా? ఆ? ఓకే, హెల్ప్ చేసావు, అయిపోయింది కదా. మళ్ళీ మధ్యలో దూరం ప్రపోజ్ చేస్తావేంటి? అంటే ఎటు విడిపోయారు కదా అని. విడిపోయావా? విడిపోయావారా మేము? విడగొట్టావరా మమ్మల్ని? చిత్తి, నువ్వు లవ్ గురువు కాదురా, లస్ట్ గురువి. బయటికి వెళ్ళి కొట్టుకుంటారా? కొట్టుకోవడం బయట ఏంటి? ఎండగా ఉంది. బయట ఎండగా ఉందా? ఏసీ ఉందని లోపల ఉన్నావా? నెక్స్ట్ కొట్టేస్తావా నన్ను? ఇంకొక్క నిమిషం మీరు ఇక్కడే ఉంటే అరే ఇదంతా నీ గురించే కదా. ఓ 2 minutes ఆగు, సెట్ చేస్తాను. చిత్త కొట్టేస్తాను. ఏంటి కొట్టేస్తావా? ఇందా కొట్టు. కొట్టేస్తుందంట్రా, కొట్టు కొట్టు. ఏయ్, ఏంటిది? రేయ్! వదిలేయ్, వదిలేయ్, రాడ్తో కొట్టకే, చేత్తో కొట్టే, వదిలేయ్. బోరి కోసం పోతే బైరిల్ పడ్డాయి కాకకు. హిందీ ఫుల్ అయ్యానికి పోయిండు, ఇంగ్లీష్ ఫుల్ అయ్యిండు. రేయ్, నీకు 1000 రూపాయలు నోట్ ఇచ్చినప్పుడే ఫూల్ అయ్యానరా నేను. అరే నువ్వేమన్నా నాకు క్లియర్ గా చెప్పిన వారా బాయ్, డెట్టాలో టించరో తీసుకురమ్మన్నావా? ఏం తీసుకురమ్మన్నావు? దెబ్బలు తగిలినాయి మందుదేరా అన్నావు. నువ్వేం తెచ్చావురా? అరే ఇది మందు కాదు అరా పాగల్. అరే ఆ దెబ్బలకు వాడే మంది ఆరసాలేగా. అరే చల్, నువ్వు లంకేశ్వర్ సినిమా చూడలే? చిరంజీవి బుల్లెట్ తీస్తే ఏం చేసిండు? ఇంత స్టాచ్ పోసిండు, ఇంత నిప్పు పెట్టిండు, కథం ఫైటింగ్ సురువు చేసిండు. అరే నువ్వు తీసుకురమ్మన్న మందుతో ఏం చేస్తాం రా? గిట్లా పూస్తాం. ఇదనుకో గిట్లా పూయచ్చు, గిట్లా వేయచ్చు. అడిగోరా నా లస్ట్ గురు. ఓ హాయ్. హాయ్. హలో. రేయ్, వాడు చెప్పిన ఫోన్ లో స్టోరీ అంతా చెప్పాను కదరా. ఆ చెప్పిన ఫోన్ నెంబర్ స్టోరీ కంటే ఆ బుకే చూస్తే మడుతురా నాకు. అది నా శుద్ధి కోసం నేను తెచ్చుకున్న బుకేరా. అది నీ పొక్కేనా? ఎటు బొకే వేస్ట్ అయిపోతుంది కదా అని. పైగా నా ఫీలింగ్ కూడా దీని మీద రాసింది చూడు. చాలీ. రేయ్, వీడిని వదిలేరా. నన్ను కాదు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేమని చెప్పండి. ఫిట్టింగ్ పెట్టింగ్ కాక స్టోరీలా? స్టోరీలేంట్రా, నిజంగా జరిగింది. నేను నమ్మను. జరిగితే గర్ల్ ఫ్రెండ్ ఉండాలిగా. ఉండాలిగా. లేదని ఎవడన్నాడు? ఉంటే ఎందుకు చూపించట్లేదు? ఇప్పటిదాకా నేనే చూడలేదు. అవునా? ఓకే, కనీసం ఫోన్ లో మాట్లాడచ్చు కదా. ఆ? అంటే మాట్లాడిస్తే నీకు ఓకేనా? ఎందుకు కాదు, కానీ ఇప్పుడే ప్రూవ్ చేయాలి. తర్వాత సెట్ చేసుకొని అమ్మా. కరెక్ట్. నమ్మడానికి అది చాలా అంటున్నాడు కదరా. ఒక్కసారి మాట్లాడించి ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. నువ్వు ప్రూవ్ చేస్తే వీడు శృతిని వదిలేస్తాడు. రేయ్, అది జరిగినప్పుడు చూద్దాంలే. అయినా నా గర్ల్ ఫ్రెండ్ మీద పందెం కాయడానికి నువ్వెవడరా? నీ గర్ల్ ఫ్రెండ్ పోతే నా గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇద్దరు నేను ఒక్కదాంతో అడ్జస్ట్ అవుతా. నువ్వు great రా. రేయ్, వాడిచ్చిన బంపర్ ఆఫర్ కి టెంప్టే కాదు, స్ట్రేట్ గా చెప్తున్నా, నువ్వు ప్రూవ్ చేయరా. నేనే శృతిని వదిలేస్తా. అరే అరే ఏం యాక్టింగ్ రా మీరేంట్రా? అది నిజం అనుకుంటున్నారా? ఆ కాలు గర్ల్ అంతా తుస్సమ్మా. యు మీన్ నో కాల్ గర్ల్? నువ్వు ఏరా స్విచ్ ఆఫా? కాదు. ఎంగేజ్ అయి ఉంటుందిరా పాపం. ఓల్డ్ ఏజ్ ఆంటీని ఆడేందుకు లవ్ చేస్తారా? రింగ్ అవుతుంది. ఇప్పుడు లిఫ్ట్ చేయొచ్చు చూడు. కట్ చేసింది. నేను చెప్పా కదరా, స్విచ్ ఆఫ్ ఎంగేజ్ అది కాదంట, కట్ చేసిందంట. వీడో పెద్ద బ్లడ్ మాస్టర్ రా. సారీ చెప్పడానికి చేశాడేమోనే. హలో హే హాయ్. ఆన్సర్ చేయమనుకున్నాను. జస్ట్ లాస్ట్ కాల్ అనుకో ప్లీజ్. కార్తిక్, ఇప్పుడు సారీలు అవి పెట్టొద్దు ప్లీజ్. అయ్యో అదేం లేదే. అయినా సారీ ఎందుకు? ఏదో అయిపోయిందిలే, లైట్ తీసుకో. యాక్చువల్ గా నువ్వు కాల్ చేస్తే కానీ చేయకూడదు అనుకున్నాను. ఐ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. కానీ చిన్న ప్రాబ్లం. అదే నా ఫ్రెండ్ చెప్పే ఉంటాడు, శృతి అనే అమ్మాయి తననుకొని నీతో
ఇప్పుడు నేను ఫ్రెండ్ ప్రూవ్ చేయాలి. హలో హలో ఆ, యా, నువ్వు నాకు రాంగ్ నంబర్లో దొరికావని, మన ఇద్దరి మధ్య కొంతకాలం ఏదో నడిచిందని, అది లవ్ కాదని రియలైజ్ అయ్యి విడిపోయావని చెప్పాలి. ఈ ముక్క నా ఫ్రెండ్కి చెప్పేస్తే నేను శృతి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ప్లీజ్? ఓకే చెప్పు. ఎప్పుడు చెప్పాలి? హే, ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే చెప్పు. 1 minute, స్టే ఆన్ లైన్. నీకు ఫోన్ ఏంట్రా? నువ్వు మూగోడే కదా, ఎలా మాట్లాడతావురా? ఓ ఓహో, వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట. ఓకే ఓకే. అవును, నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా? ఏంట్రా? ఆ. ఓహో. ఆపేరా, ఆపే. నీ పనే బాగుందిరా. అవుట్ గోయింగ్ అవసరం ఉండదు, ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. దా